ఆ విషయంలో మిమ్మల్ని మేడం, ఆ విషయంలో మిమ్మల్ని ఎంటైర్ సొసైటీ సపోర్ట్ చేస్తోందండి. ఒక ట్రైబల్ ఉమెన్ గా మీరు చేస్తున్నది బయటకు వెళ్ళి చూడండి, మా డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి. నన్ను నా ప్రొఫెషనల్, నా వ్యక్తిగత విషయాల్ని, ప్రొఫెషనల్ విషయాల్ని జతపరిచి నన్ను ఎంత మానసికంగా నన్ను వేధిస్తున్నారనేది మీకు తెలుస్తుంది. మీరు ఇది అయిపోయినాక ప్రొఫెషనల్ విషయాలకు కూడా వెళ్ళండి సార్, మీకు కూడా తెలుస్తుంది. ఒక మహిళగా ఒక ఎక్కడో మా ఒక ఇంటీరియర్ ప్లేస్ లో ఉండి చదువుకొని వచ్చి ఎంతో ప్రపంచాన్ని చూసి కష్టపడి అక్కడ చదువుకునేటప్పుడు ఉద్యోగాలు చేసి మేము ప్రాక్టీస్ చేసి సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక ఏదో జాబ్ కొట్టి తినక ఒక చిన్న రూమ్ లో ఉండి కోచింగ్ తీసుకొని అన్ని చేసి ఉద్యోగం తెచ్చుకొని నేను ఛాలెంజింగ్ గా వర్క్ చేసిన, కింద నుంచి ఛాలెంజింగ్ గా వర్క్ చేసి నేను వస్తే ఈ రోజు నేను అది చేసిన ఇది చేసిన అంటాడు. నువ్వు సర్వే నెంబర్ తీసుకొని రా, వైజాగ్ లో ఒక్క గజం భూమి వదిలినట్టుగా ఒక సర్వే నెంబర్ తీసుకొని వచ్చి మాట్లాడాలా? బల్క్ గా మాట్లాడితే ఎట్లా? ఎవడు 5 లక్షలు తీసుకొనింది అన్నాడు. 5 లక్షలు తీసుకొనింటే ఎడిక్షన్ చేయించకుండా ఆగి ఉండేదాన్ని కదా. మొత్తం కొట్టి పడేసినాను నేను, వాడి బిల్డింగ్ అంతా కొట్టి పడేసిన నేను రైల్వే స్టేషన్ దగ్గర. ఏంటండి ఇదంతా? గవర్నమెంట్ ఉద్యోగం అన్నాక రకరకాల ఆరోపణలు వస్తాయండి. తప్పు చేసినా చేయకపోయినా లంచాలు తీసుకున్నాను ముద్ర అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మేము దాని జోలికి వెళ్ళట్లేదండి. అది మీ జాబ్ కు సంబంధించిన కూడా కలిపి మాట్లాడాలా? ఇప్పుడు అది ఆ రెండు సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి కదా, రెండు కలిపి మాట్లాడాలి. మీరు రెండు తెలుసుకుని రెండు కూడా ప్రపంచానికి వినిపించండి నా గొంతుని. తప్పకుండా మేడం, తప్పకుండా. ఎందుకంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ని ఏ విధంగా, ఎందుకు మా డిపార్ట్మెంట్ మొత్తంలో 1000 మంది అబ్బాయిలు ఉంటే అందులో కనీసము 20 మంది అమ్మాయిలు ఉంటారు. దానికి ఆ అమ్మాయిల్ని కూడా ఇంత సతాయిస్తారా? ఏం ఉద్యోగం చేయకూడదా? ఆడపిల్ల మంచి ప్లేస్ రాకూడదా? ఛాలెంజింగ్ గా చేయకూడదా? వాళ్ళకి ఎదురుగా నిలబడుతున్నాం అనేసి ఈ విధంగా మాట్లాడతారా? ఇది ఫైట్. ఇప్పుడు నా ఫైట్ ఒకవైపు ప్రొఫెషనల్ గా, ఒకవైపు పర్సనల్ గా. ఇందులో చివరికి నేను మిగులుతానో లేదో కూడా నాకు తెలీదు. త్వరగా గుండె ఆగిపోవడం లేదు నాది. ఇంత నరకం పెడుతున్నారు నన్ను సొసైటీ. ఇంత చెత్త సొసైటీలో కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏం చేస్తాం, ఇంకా వేరే బతుకులేదు, బతకాల. బలవంతంగా చావలేను కదండి సార్ నేను. లేదు మేడం, లోకంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు పక్కన పెట్టండి. ఈ రోజు మీకు అండగా నిలుస్తున్న వాళ్ళతో. అపార్థం చేసుకునే వాడికి పొద్దున లేస్తే నాకు అర్థం కాదండి. పొద్దున లేస్తే వాడి ఇంట్లో సంత సరిపోదా? ముందు చక్కగా పెళ్ళాంతో మాట్లాడి పెళ్ళాంకి ఏం కావాలో చూసుకోమనండి. కామెంట్లు చేయడం కాదు, చక్కగా పెళ్ళాంకి పొద్దున లేచి ఆమెకి ఏం కూరగాయలు కావాలో, ఏమి తెచ్చిస్తే ఆమె వంట చేసుకోగలదో, లేకపోతే పోయి ఆమెకి ఏమన్నా అవసరం ఉందో చూసుకోమనండి. అది వదిలేసేసి తారగా దొరికారనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇంకా ఉమెన్ కొంతమంది లేడీస్ ఉన్నారు, ఏం తెలుసో మరి అమ్మగారులకి ఏం తెలీదో మరి నాకు తెలీదు. అంతగానము మాట్లాడడానికి ఏముంది? వాళ్ళు ఏమన్నా నా పర్సనల్ లైఫ్ వచ్చి చూస్తారా? వాళ్ళు వచ్చి ఒక వారం రోజులు నాతో ఉండమనండి, తెలుస్తుంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు. నేనేం కష్టపడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను. 4 రోజులే నేను అన్నం తినక, ఇంకో 2 రోజులు అంటే హాస్పిటల్ జాయిన్ కావాలా నేను? ఏంటి అంతా అసలు? పనులు లేక ఇవన్నీ, పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ వచ్చేవి. ఖచ్చితంగా మేడం, లోకంలో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో మీరు అన్నట్టుగానే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళ జీవితం ఏంటి, ఇది కాకుండా కూడా పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళ గురించి ఆలోచించి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసే వెధవులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మీరు పట్టించుకోవద్దండి. మీరు హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేయండి, ఫైట్ చేయండి. ఈ టైంలో మీరు ఉన్న బాధలో సంతోషంగా ఉండమని నేను చెప్పను, కానీ ఈ టైంలో మీరు పోరాడుతున్నారు, పోరాటం చేయాలండి. అంతేగాని మీరు భోజనం మానేసి మీకు బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ తినమంటారు సార్? ఎక్కడ తినమంటారు చెప్పండి? నా బిడ్డల్ని దూరం, నా బాధ అంతా నా బిడ్డల్ని దూరం చేసింది ప్రపంచము. నిజము చెప్పండి, మీరు నమ్మండి నమ్మకపోండి. అట్ ద లాస్ట్ నాకు మిగిలింది ఒక్కొక్క బిడ్డ, ఒక మగ బిడ్డ. అది కూడా రేపు సుభాష్ నాకు ఇచ్చేయంటే ఇచ్చేయాల్సిందే. నేను చివరికి నేను ఒంటరిగా మిగిలిపోయాను. లేదండి, ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, ఒక బాబు ఉన్నాడు, 3 పిల్లల తల్లి మీరు. లేదు నాకు వద్దు నాయన. మీరు ఈ సంత చేసిన పంచాయతీకి, సంత మీన్స్ ఈ మీడియా వాళ్ళు కొంతమంది చేసిన పంచాయతీకి నేను నా బిడ్డల్ని ఎట్టి పరిస్థితిలో చూడలేను. వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు. అంటే ఆడపిల్లలు 2ని మదన్ మోహన్ ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారా? నేను చూడండి, అసలు ఇచ్చేయాలి, తీసేసుకోవాలి ఆయనే. నేను చూడండి, నేను నా బిడ్డలకి నా మొహం చూపించాను నేను. కానీ ఎలా అండి, మీరు ఒక తల్లి అండి, 9 నెలలు మోసారు. మొన్న మీరు ప్రెస్ మీట్ లో చూడలేను. నా తల్లిని మీరు ఎన్ని మడకలు వేశారు మీరు, మీన్స్ అంత కొంతమంది. మీరు మన ప్రెస్ మీట్ లో అన్న మాట ఒకటి నిజంగా అందరినీ గుండెల్ని కదిలిచ్చిందండి. ఇంత పెద్ద పొట్టతో కవల పిల్లలు 2ని మోసానండి, నా స్కార్స్ మరకలు ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఉంటాయి నాకని మీరు ఆ రోజు చెప్తూ ఉంటే నమ్మరండి. అసలు
ఒక తల్లి ఒక్క బిడ్డను మోయడమే చాలా కష్టం. పొట్ట 5 కేజీలు అంటేనే నాకు 10 కేజీలు పొట్ట తయారైంది. నేను మోసి పిల్లల్ని నేను మీరు ఎవడన్నా కన్నారా? సిగ్గులేదు అసలు అలా మాట్లాడడానికి. వీడు మాట్లాడతాడు మళ్ళీ నేను వచ్చాను ఇంటికి వచ్చేసాను అని. 5 నెలల వరకు కలవకూడదని డాక్టరే చెప్తుంది. అట్లాంటి 3 నెలల కడుపుతో నేను వాడితో కలిసానంటే ఎంత సిగ్గు చేయడం, ఎంత అవమానం ఒక మగ జాతికి. ఆ విషయంలో ఒక మగవాడిగా నేను కూడా బాధపడుతున్నాను. అట్లా భార్యతో కలిసిన విషయాన్ని ఏ భర్త ఏ మగాడు బయటికి చెప్పండి. ఎప్పుడో విడిపోయాడు వాడు, నాకు భర్త ఎట్లా అవుతాడు? నేను అతని నా భార్య అంటున్నాడు. ఏంటి నా ఆయన భార్య? నేను ఇంకొకరి భార్యని ఎప్పుడో నేను చెప్పేశాను. ఎప్పుడో అయిపోయింది. అంటే ఆయన నిన్న మాతో కూడా మాట్లాడాడండి. ఆయన అంటున్నది ఏంటంటే, నేను నెల క్రితం నాతో మ్యూచువల్ డైవోర్స్కి సంతకం పెట్టించింది ఆవిడ. పెట్టించే టైంలో 3 కోట్లు ఇస్తానంది. ఆ తర్వాత అది 2016 డేట్తో వేస్తున్నాం అని చెప్పారు. దాన్ని కూడా నేను ఒప్పుకున్నానంటూ ఉన్నాడు. యాక్చువల్లీ 2016 డాక్యుమెంట్ కాదు అది. అది మాత్రం సార్, మీరు అతను చెప్పింది నమ్మాలనుకుంటే నమ్మండి. హీఈస్ నాట్ ఏ చైల్డ్, హీఈస్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, హీఈస్ రిటర్న్ ఫ్రమ్ USA. 2 times ఇండియన్ గవర్నమెంట్ మోసం చేసి పోయొచ్చినోడు. కాబట్టి అంత చిన్న పిల్లోడు ఏం కాదు. ఈ రోజు ఇంత సాధిస్తా ఉన్నాడు ఒక ఆడదాన్ని. ఏమవ్వదు, నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. నా ఉద్యోగం పోయినా సరే నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి నా బిడ్డని బ్రతికిస్తాను. నా బిడ్డల్ని కాదు, నా బిడ్డని. నాకు ఒకడే బిడ్డ ఇప్పుడు నేను చూసుకునేది. నా 2 బిడ్డల్ని నేను చూసుకోలేను. నేను వాళ్ళకి నా మొహం చూపించలేను. వాళ్ళ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ జీతం ఎంతో గవర్నమెంట్ ముందు పెడతాను. ఆయన జీతం ఎంతో పెడతాడు. ఆయనే చూసుకోవాలి. ఆయన పిల్లలకి మంచి తండ్రి, వెరీ గుడ్. నేనే చెడ్డ తల్లిని. అదే కదా అతను ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మేడం ఈ టైంలో సరే మదర్ మోహన్ మిమ్మల్ని మోసం చేశాడు అనుకుందాం. మదర్ మోహన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, సరే మిమ్మల్ని సాధిస్తూ ఉన్నాడు. ఈ టైంలో మీకు తాళి కట్టి మీతో బిడ్డను కన్నా మీ భర్త సుభాష్ రెడ్డి ఎందుకు దూరంగా ఉంటూ ఉన్నాడు? ఈ టైంలో కష్టకాలంలో ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు నేను కష్టకాలంలో ఉంది అతని వల్ల ఏం కాదు. అతన్ని నేను కష్టంగా ఉంది నాకు అని అన్నప్పుడు నేను కోర్టుకు పోతాను. నేను కష్టపడుతుంది ఈయన గురించి, అతని గురించి ఏం కాదు. కాదు మేడం, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే, మీకు పచ్చిగా చెప్తున్నానండి, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే ఈ రోజు నేను మీ పక్క నుండి మిమ్మల్ని ఓదారుస్తాను, మీకు అండగా నిలుస్తాను. మీకు లీగల్గా లాయర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుంటాను. ఎవరైతే సొసైటీ మీ మీద దాడి చేస్తోందో ఆ సొసైటీతో నేను ఫైట్ చేస్తాను అతని ప్లేస్ లో నేను ఉంటే. ఆవిడ అతని పెద్ద భార్య అని మళ్ళీ వచ్చి ఎవరైతే వచ్చిందో ఆవిడ చెప్పాలండి, ఒక బిడ్డకి అన్యాయం జరుగుతా ఉందమ్మా, ఇంకా నువ్వు ఇంకా ఏమి మోసం చేస్తావు వాళ్ళిద్దరిని అనేసి నన్ను మా ఆయనని ఇంకా మోసం చేస్తా ఉంది. ఈ మాట మీరు ఆవిడకి చెప్పండి. ఎవరికండి? సుభాష్ పెద్ద భార్య మమ్మల్ని మోసం చేస్తా ఉంది కదా, ఆవిడకి చెప్పండి. అంటే ఏ విధంగా మోసం చేస్తుంది మేడం? చెప్తున్నారు కదా మీరు, సుభాష్ వచ్చి మీ ఆయన ప్లేస్ లో నేను కనుక్కుంటాను. ఇది ఆవిడ అంటే ఆవిడతో డైవోర్స్ తీసుకోకుండానే మిమ్మల్ని పెళ్లి